ఇప్పుడున్న కాడికి ఇస్తున్నా. ఓ మన పెదాయన అయితే 50 రూపాయలు ఇస్తున్నావు మన చరంగానికి. కిరణ్ గాని బర్త్డే రేపైతే 50 రూపాయలు ఇస్తాను. బర్త్డేనే ఇవ్వాలంటే నువ్వు రేపు అనుకో. ఇప్పుడే నెట్టారు ఇప్పుడు ఈ ఇన్కంటే ఎక్కువ నా పని. దేవుడు ఆడ గైస్ అన్న సక్సెస్ఫుల్ గా ఒక 100 రూపాయలు అయితే కొట్టేసిండు. అట్లా దాచిపెట్టపోయినా ఇంకా డీజే చరణ్ అని పెట్టి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన చక్కని 360 యూట్యూబ్ ఛానల్ టీమ్ లో మన తమ్ముని గాని అయితే హ్యాపీ బర్త్డే అన్నమాట. అయితే మాకు ఈ కేకులకు గానీ, ఈ సాల్వాలకు గానీ, ఈ పటాకీలకు గానీ మా దగ్గర అయితే ₹1 లేదు. ఎట్లా చేద్దామంటే మన తమ్ముని గాని అయితే ఇంటింటికి వేసుకొని పోయి, బాబాయ్ పిన్ని మన చరణ్ గాంధీ బర్త్డే మీకు తోచినంత ఒక ₹50 గానీ ₹100 గానీ ఇస్తే మన చరణ్ గాంధీ బర్త్డే చేద్దామని అయితే అడుగుతా. ఈ వీడియో ఫుల్ అంటే ఫుల్ ఫన్నీగా అవుతుంటుంది. మన ఛానల్ కి మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే ధనాధన్ సబ్స్క్రైబ్ చేసుకోరి, అట్లనే లైక్ చేసుకోరి. గైస్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏందో పక్కా అంటే పక్కా కామెంట్ చేయండి. చలో గైస్, మనమైతే ఫస్ట్ ఒక ఇంటికి అయితే పోదాం. మా పేనాన్న అవుతాడు అనమాట. వాళ్ళ ఇంటికి పోయి అడుగుదాం ఇసి ఇచ్చిండు లేకపోతే లేదు. ఏమంటున్నా చెల్లో మళ్ళా. ఇప్పుడు ఇవాళ మనది బర్త్డే అన్నమాట. ఇప్పుడు మేము పొరగాలం గట ₹1 ఇస్తలేం. ఇప్పుడు మేము పోరాలం అయితే ₹1 ఇస్తలేం. వీడిని అందరు ఇంటింటికి తీసుకుపోయి మీకు తోచిన అందులో ఒక ₹50 గానీ ₹100 గానీ అడిగి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దానికి నువ్వేమంటున్నావు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి నా సహకారం కూడా ఉంటది. ఇప్పుడు ఇస్తే కేక్ తీసుకొస్తాం. ఓకే ఇప్పుడు చేతిలో పెడితే వీడియోలో పడతాం అన్నమాట. మీకు తోచినంత ఇప్పుడు ₹50 గానీ ₹100 గానీ. గైస్ ఇంట్లో పోతురు, ఇంట్లో పోయి తీసుకొస్తాను పోతురు. తీసుకొని రాగానే కట్ చేద్దాం ఇక. పేదనాన్న అయితే పాయింట్ జోలో దోలాడుతున్నాడు మనం బర్త్డే పైసల కోసం. పెద్ద పెద్ద లోట్లు వేస్తుండు. ఇప్పుడు ఎంత అయితే అంత మనమైతే అడగొద్దు, వాళ్ళకి తోచినంత. ఏమంటున్నా? ఇప్పుడున్న కాడికి ఇస్తున్నా. ఓ మన పెదాయన అయితే ₹50 ఇస్తున్నావు మన చరంగానికి. కిరణ్ గాని బర్త్డే రైట్. మళ్ళా నైట్ పిలుస్తాం ఇక. నైట్ బర్త్డే పార్టీ మనం ఇన్నే వస్తాం రోడ్డు మీద. అందరిని పిలుస్తాం, అందరు వచ్చేసేరి. రైట్ డన్ గైస్. సక్సెస్ఫుల్ గైస్. మనమైతే రెండో ఇంటికి అయితే పోతున్నాం. ఫస్ట్ ఇల్లు అయితే మొత్తం సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఇప్పుడు ఇంకొక ఇల్లుకి అయితే పోతున్నాం. వాళ్ళు ఇస్తారో ఇయ్యారో తెలియదు, పోయి చూద్దాం దా. గైస్ ఇప్పుడు మన తాతోళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. మన తాతని అడిగి తెలుసుకుందాం ఇస్తాడో ఏడో. ఇప్పుడు మనది బర్త్డే అని ఇలా హ్యాపీ బర్త్డే పుట్టినరోజు పరంగా ఇప్పుడు ఒక ఇంటింటికి పోయి ఈయన బర్త్డేకి ఇంతో కొంత ఇస్తారేమని అడుగుతున్నా. ఇప్పుడు ఈ తాత ఉంది కదా, ఈ వెళ్ళిపోయినా వాళ్ళ ఇంటికి పోతే 500 లోటు ఇచ్చిండు. నువ్వు ఎంత ఇస్తున్నావు? ఇప్పుడు 500 అని కాదు, ఇప్పుడు ₹10 గానీ ₹50 గానీ ₹100 గానీ. రేపైతే 50 రూపాయలు ఇస్తాను. బర్త్డేనే ఇవ్వాలంటుంటే నువ్వు రేపాను మరి ఇప్పుడు నాకు ఉన్న కాడ చుట్టాలకు ఇచ్చినాయా? అడకరా పో. వాళ్ళకి ఇచ్చిన మన
గైస్ ఇప్పుడైతే లేవంట, మన తాత పక్కనే ఇల్లు కడుతుండు. దానికే ఇప్పుడు అంత ఖర్చు అయిన సుతారోళ్ళకి ఇతారోళ్ళకి పని మనుషులకు మొత్తం ఇచ్చేసిందట. ఇప్పుడు ఉండడానికి ఏం లేవా? ఆ? ఇప్పుడు నీ కాడ ఏం లేవా? లేవు. ఇప్పుడు తాత కాడ అయితే ఏం లేవట, మన నాయనమ్మ కాడ అడుగుదాం. రా, నా కాడ ఎక్కడ కొడుకా? ఇప్పుడు నా కాడ నీ కాడ ఎంత ఉన్నాయి? నా కాడ అసలు లేవు. బాబు ఏంటవి? నాయనమ్మ కాడ ఇటు ₹1 లేవంట. ఆ? లేవు. ఇప్పుడు ఈ పుట్టినరోజు పుట్టినరోజే మరి మరి నాకెక్కడ ఇప్పుడు కేకు ఎంత వద్దా? కావాలా కానీ ఆ. పచ్చళ్ళు కేకు మళ్ళీ తాగుడు. తాగు తాగు ఆ, తాగుడేది లేదు. గైస్ ఇప్పుడు మన తాత కాడ ఎవరి కాడ లేవంట. బొమ్మ చూస్తా రోజు వాళ్ళ ఆ, అట్లా చూస్తా రేపు. రేపైతే ఇస్తాయా? ఓ రేపు ఇస్తాంటుండు. రేపు మనం తీసుకొని మంచిగా థమ్స్అప్ తాగుదాం. ఏమంటున్నా? సరేనా మరి? రేపు రేపు చెక్ చేసి పెట్టు. రేపు వస్తా. రేపు రా. గైస్ ఇది క్యాన్సిల్ అన్నమాట. ఇంకొక ఇంటికి పోదాం. ఓకే తాత. గైస్ మన తాత అన్నమాట. ఇప్పుడు ఇవాళ ఇంది పుట్టినరోజు అనమాట. అవును మనం మనం మీ పుట్టినరోజు కాబట్టి మేము ₹1 వేయకుండా ఇంటింటికి పోయి ఇట్లా వాళ్ళకి దోచినంత ఎంతో కొంత ఇస్తే బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ 12 తాత ఉండు కదా, 12 తాత ఇంటికి పోతే ₹100 ఇచ్చిండు. ఇప్పుడు నీ తరపు నుంచి మన తమ్మునికి ఏమి ఇస్తున్నావు? మనం కూడా అందుదాం మనోడుగా. ఏమి ఇస్తున్నావు? ఇప్పుడు మన తమ్ముంది బర్త్డే అన్నమాట ఇవాళ, పుట్టినరోజు. ఇప్పుడు ఇంటింటికి పోయి మీకు దోచినంత ఇయ్య అంటున్నాం. ఇప్పుడు పోయి మేమేమి ఇవ్వకుండా ఈ 12 తాత ఇంటికి పోయితే ₹100 ఇచ్చిండు. మీ తరపు నుంచి మన తమ్మునికి ఏమి ఇస్తారు ఇద్దరు? అట్లా అంటున్నావు మరి మా కాడ ఏం లేవుగా నాన్నమ్మ ఇప్పుడు. మాటలు అల్ల పడతాయి. నాకు కరిపోతాయిందే. ఏం చేయను, నాకు పని ఉంది కొంచెం. ఇప్పుడే నెట్టాలపోయి ఇప్పుడు ఈ ఇన్కంటే ఎక్కువ నా పని. దేవుడు ఆడ జ్ఞానం తట్టుందిరా నాకు పోయమంట. మంచి నీళ్ళు లేవు. గైస్ మనం ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఇచ్చిరు లేకపోతే లేదు. ఇంతవరకు కట్. గైస్ ఇప్పుడు మనం 3 అయితే పోయినాం. ఒక్కలైతే ఇచ్చారు, ఇంకా మిగతా 2 అయితే ఇయ్యలేరు. మన శ్రీకాంత్ అన్న ఇంటికి పోదాం. మనకైతే మస్తు క్లోజ్ ఉంటాడు, పక్కా పైసలు అయితే ఇస్తాడు అనుకుంటున్నా. ఇక ఎంత ఇచ్చినా తీసుకుందాం. ఏమంటున్నా? చక్కగా వాళ్ళ ఇంట్లో గుసాయిద్దాం. అన్నా తిన్నావును? చిన్న తమ్ముడు ఇది మనది ఇవాళ చరణ్ గాంధీ బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే తమ్ముడు. అయితే వీని బర్త్డే అన్నమాట ఇవాళ. మేము ₹1 వేయకుండా ఇంటింటి తిరిగి వాళ్ళనే పైసలు అడిగి ఆ పైసలతో వీని బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటాం. మూడింటికి పోయినాం. అయితే వాళ్ళు ₹100 ₹50 ఇచ్చారు. నీ తరపు నుంచి మన బర్త్డేకి నా తరపు నుంచి ₹100 ఇద్దాం అనుకుంటున్నా. గైస్ మన శ్రీకాంత్ అన్న అయితే మన చరణ్ బర్త్డేకి అయితే ఒక ₹100 ఇస్తుండ్రు. మస్తు ఎక్కువ ఇక అదే. దావుతుంది ఏమన్నా ఫుల్ గా దావతుందన్నా. ₹100 ₹1000 లభిస్తారా? థమ్స్అప్ పంపించి కొడతారా? థమ్స్అప్ లేదు, కళ్ళు. రైట్. ఇప్పుడు జోలంగా ₹100 తీసి ఆయన చేతిలో పెడితే గైస్ అన్నకాడ క్యాష్ లేవంట, ఫోన్ పే ఉందంట. మనకు ఫోన్ పే కొట్టంగానే ఎమ్మట అది స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేస్తాం అనమాట. చెక్ చేసుకోరి. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. సెంటర్ లో కోసం అందరినీ పిలుస్తాం, అందరు వచ్చేసేది. ఓ మన స్కానరు దీన్ని కొట్టేశానా? గైస్ ₹100 సక్సెస్ఫుల్ గా రన్ అయింది. గైస్ ఇంటింటికాడ తిరుగుతుంటే మా తాత మళ్ళా పిలిపించిండు. ఇంటికి రారి నీ ఏదో ఇస్తాని. ఏమి ఇస్తాడో చూద్దాం దారి. ఏంటిదే పిలిపించిందే? ₹50 ఇస్తా. ఇందాక లేవండిగా. ఇప్పుడు ఆ ఇంట్లో దొరికినాయి. దొరికినాయి ఏ మరే అని చేతిలో పెట్టు. సంచిలో ఉన్నాయి, తీస్తా. తీపు మరి. గైస్ ఇందాక లేవన్నాడు. ఇప్పుడు ఇంట్లో మొత్తం దొలాడి మన తమ్ముని కోసం బర్త్డే బాయ్ కోసం ₹50 అయితే ఇస్తుండు. మట్లా దాచిపెట్టపోయినా ఇంకా
గైస్ 50 రూపాయలు అయితే ఇస్తుండు మన తాత. తీసుకో బర్త్డే బాయ్. రైట్ సెకండ్ ఇచ్చి బర్త్డే శుభాకాంక్షలు అని చెప్పు. బర్త్డే శుభాకాంక్షలు. గైస్ సక్సెస్ఫుల్ గా మన రెండో ఇంటికి వచ్చినాం కదా ఇందాక. 50 రూపాయలు అయితే ఇచ్చిండు. ఇది ఫెయిల్ కాదు, సక్సెస్. గైస్ ఇక మన బర్త్డే సెలబ్రేట్ గైస్ మనమైతే 4 ఇంటికి అయితే పోయినాం. 3 అయితే ఇచ్చారు. ఒకళ్ళు 100 రూపాయలు, ఇంకిద్దరు 50 రూపాయలు ఇచ్చారు. రైట్, ఇంతటితో అయితే సమాప్తం చేస్తున్నాం. మనం కేక్ తీసుకొచ్చి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి మళ్ళా చూపిస్తా, వెయిట్ చేయరి. ఏ గైస్ వాళ్ళు 3 పైసలు ఇచ్చారు కదా, ఆ 3 పైసలు తీసుకొని అయితే మన పోరగాళ్ళందరం ఒక్కొక్క 100 రూపాయలు వేసుకొని అట్లనే మన బుల్లెట్ బండ్లో 50 రూపాయలు పెట్రోల్ అయితే పోసుకొని వెళ్ళిపోతాం అరబేలకి. గైస్ మనమైతే బేకరీకి అయితే వచ్చేసినాం. మనమైతే కేక్ అయితే తీసుకుందాం. ఏ కేక్ తీసుకుందాం రా? ఇది గ్రీనా బ్లూనా? గైస్ మనమైతే బ్లూ కలర్ కేక్ అయితే తీసుకుందాం అనా. బ్లూ కలర్ కేక్ సరిపోతుంది. హాఫ్ కేజీ కేక్ ఇచ్చేసి. डीजे चरण అని పెట్టి वाओ डीजे चरण बोलते. గైస్ మనమైతే బేకరీకి వచ్చి అయితే కేక్ అయితే తీసుకున్నాం. హాఫ్ కేజీ కేక్. ఎందుకంటే మొత్తం వేస్ట్ చేస్తారు పోరగాళ్ళు, ఎవరు తినరు మాక్సిమం. మనం కేక్ మీద డీజే చరణ్ అయితే కొట్టించినాం. ఎందుకంటే మనోన్ కంటే డీజే అంటే ప్రాణం అన్నమాట. మనోన్కి ఫ్యూచర్ లో డీజే పెడతాడు అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం, మనం వెళ్ళిపోతున్నాం కానీ. అట్లనే 2 స్ప్రేలు అయితే తీసుకున్నాం. మనోడు అన్నాడుగా దోమల స్ప్రే తీసుకొని అట్లా దానికి మంట పెట్టి ఇట్లా కొడదామనా అంటుండు. ఇక డేంజరస్ జోలికైతే అస్సలు మనం అయితే, ఎందుకంటే స్ట్రైక్ పడుతుంది కాబట్టి. ఇక ఇంటికైతే బయలుదేరుతున్నాం. చీకటి అయిపోయింది. ఇక ధనాధన్ పోయి కేక్ కోయాలన్నమాట. లేట్ చేయకుండా మళ్ళా లైటింగ్ పోతుంది. మొత్తం నా ఫోన్ బ్లర్ అయిపోతుంది అంత. తర్వాత గైస్ ఇప్పుడు అరపెల్లి పోయి ఇప్పుడు వచ్చినాం. మొత్తం కళ్ళంతా దోమలు పడుకుంటా చేసుకుంటా. ఇప్పుడు లేట్ చేయకుండా ధనాధన్ కేక్ అయితే కట్ చేద్దాం, నోట్లు అయితే పెట్టేద్దాం చరణ్ కి. ఏమంటున్నా చెలో మళ్ళా. గైస్ ఇడు చరణ్ గాడు ఏమో నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండు అన్న, ఇంకెప్పుడు కట్ చేస్తారు కేక్ అది ఇది అంటుండు. ఈ పోరగాళ్ళు ఏమో ఇంట్లో ఏమో చేస్తారు. ఏం చేస్తారు చూద్దాం మరి. ఏం పని రాది. గైస్ మంచిగా ఒట్టి తునకలు కలుస్తారు. ఈడేమో బో అంతుండు, వీడేమో ఒట్టి తునకలు నవ్వులుతుండు నోట్లు వేసుకొని. చూపి ఓ జుర్రి ఒట్టి తునకలు ఎట్లున్నాయి జుర్రి. సుషిరా ఇప్పుడు మొత్తం గ్యాస్ మీద కాల్చి నోట్లు వేసుకొని నవ్వులుతుంటే ఎట్లా ఉంటది అనుకుంటున్నావు. కలుసురా మంచిగా కలుసురా, మంచిగా కలుసు. గైస్ ఒట్టి తునకలు అయితే రెడీ అయిపోయినాయి. ఎట్లుంది చూసిరు కదా నల్ల బొగ్గు తిరిగా. మొత్తం బొగ్గు బొగ్గు ఉంది. మనోడికి చక్కగా గలవరాలే. అది నా పిల్లరా. ఈ బొగ్గు అంతా చూసిరు కదా చేతులకు మొత్తం బొగ్గు బొగ్గు. గైస్ ఇప్పుడు బండి గిండి అన్నీ అయితే పక్కకు పెట్టేసినాం. ఇప్పుడు కేక్ కూడా దాని మీద ఉంది. ఇప్పుడు మనకు పొద్దుగాల పైసలు ఇచ్చారు కదా, వాళ్ళకైతే ఇంటికి వాళ్ళకి కేక్ కటింగ్ కోసం పిలుస్తానికి అయితే వచ్చినాం. ఓ తింటురా అప్పుడే తింటురుగా.
గైస్ మనమైతే రిచ్ గా చెంచాలు తీసుకొచ్చినాం, కేకు, అట్లనే చాకు, అట్లనే సాల్వ్ అన్నమాట, బండి, స్ప్రేలు, 2 స్ప్రేలు అన్నమాట. పైకొట్టురా ముఖాన్ని కాదు. నిండు నీరులు చల్లగా బతుకు. గాడ్ బ్లెస్ యు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేట్ చేయకుండా. బాయ్ బాయ్. హలో బాయ్ చెప్పురా. బాయ్. గైస్ మన తెలంగాణ బర్త్డే అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనుకోరా. అది అందరు ఎట్లా తింటారు ఎదురు మొత్తం గిన్నె వేసుకొని పోతారు. దానికి కావాలా? బాయ్ బాయ్. చూడకు నేను ఉప్పు అది